అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటికే అటు ఆపరేషన్ సింధూర్ పేరిట భారతదేశం గర్వించదగ్గటువంటి ఒక ఆపరేషన్ ని భారత బలగాలు చేపట్టాయి. చాలా గర్వంగా ఉంది. ఒక భారతీయుడిగా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్న సందర్భం నెలకొంది. కానీ ఇంకా పాకిస్తాన్ ఆగడం లేదు. పాకిస్తాన్ ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ప్రస్తుతం ఇండో పాక్ సరిహద్దులో హై టెన్షన్ నెలకొంది. భారత భూభాగ లక్ష్యంగా పాక్ కాల్పులు జరుపుతోంది. పూంచ్, రాజౌరి, ఉరీ సెక్టార్ లో అటాక్స్ కొనసాగిస్తోంది పాకిస్తాన్. ఇక సామాన్య ప్రజలు నివాస ప్రాంతాలపైన దాడులు తెరలేస్తోంది. ప్రస్తుతం ఒకరు మృతి చెందగా మరొక 8 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. పాక్ సైనికులు టెర్రరిస్టు దాడులని భారత ఆర్మీ కూడా తిప్పికొడుతోంది. ఆపరేషన్ సింధూర్ పెద్ద ఎత్తున అటు భారతదేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ తర్వాత సంబరాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మరోసారి ఇండో పాక్ సరిహద్దుల వెంట పూంచ్, రాజౌరి, ఉరీ సెక్టార్ లో దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఒకరు మరణించారు. మరొక 8 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన వేళ ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడడం అనేది కొంత మరోసారి ఆందోళన కలిగిస్తోంది. సో పాకిస్తాన్ కి ఎదురు దెబ్బ. మరి కాసేపట్లోనే భారత్ నుంచి మరొక బిగ్ సినిమాని, భారీ బడ్జెట్ సినిమాని భారత ఆర్మీ మనము నుంచబోతోంది. పాకిస్తాన్ దాంట్లో పూర్తిగా మట్టు పెట్టబోతోంది. పాకిస్తాన్ అంతు తేల్చబోతోంది. సో ప్రజెంట్ ఇంకా ఇండో పాక్ బార్డర్ వెంట ఈ దాడులు కొనసాగిస్తున్నాయంటే ఇది వార్కి సంకేతమే. డెఫినెట్ గా ఇక పాకిస్తాన్ ని పూర్తిగా అంతమొందించాల్సిన సమయం ఆసన్నమైంది. సో ఇప్పటివరకు కేవలం ఆపరేషన్ సర్జికల్ స్ట్రైక్లు ఇవన్నీ మాత్రమే విన్నాం. కానీ ఇకపైన ఒక భారీ బిగ్గెస్ట్ న్యూస్ ని మనం భారత ఆర్మీ నుంచి విడబోతున్నాం. ఆ స్థాయిలోనే మనకు ఒక బిగ్ అప్డేట్ అందబోతోంది. ఇండో పాక్ సరిహద్దులో మరోసారి దాడులకు తెల్లెప్తోంది. మన నివాసాలపైన, స్థావరాలపైన దాడులు చేస్తోంది పాకిస్తాన్ ఆర్మీ. పాకిస్తాన్ ఉగ్రవాదులనంటే మరింతగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్టుగానే భావించాల్సిన అవసరం ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. అంతకంటే ముందు అక్కడ ఒకసారి రియాక్షన్స్ వస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో పూంచ్, రాజౌరి, యురీ సెక్టార్ లో దాడుల తర్వాత అక్కడి ప్రజలు మొత్తం కూడా తీవ్ర భయాందోళన చెందుతున్నారు. హాస్పిటల్కి పరుగులు తీశారు. ఒకసారి వారంతా కూడా భయాందోళనతో మాట్లాడుతున్నారు. వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. बॉम्बिंग इतनी तेजी से स्टार्ट हो गई कि हमारे आसपास के सारे जो ये डर गए. किसी को कोई पता नहीं कि कहाँ पे बॉम्बिंग हो रही है. हमारे सारे बच्चे 2, 3, 4 घरों के एक साथ इकट्ठे हो गए. इस परिवार के इस घर में आ गए तो मैं जबरदस्ती निकला तो मैं सारा वाच कर रहा था कि कहाँ कहाँ पे बॉम्ब पड़ रहा है. सारे का सारा जो हमला हुआ है, सारे का सारा जो अटैक हुआ है वो मेरे परिवार के ऊपर हुआ है. ये है हमारे दादा जान ठेकेदार मोहम्मद खान. 3 बॉम्ब इनके मकान पे पड़े हैं. साथ में मेरा जुड़ा है. पूरे का पूरा दोनों मकान जो है तकरीबन 15-20 कमरे डैमेज हो चुके हैं. ये मेरे मामू जी का मकान है. 2 भैंसें वहां खड़ी हैं थी, वो दानों की दहां वो पड़ी हैं. 2 बॉम्ब यहाँ पे पड़े हैं. 2 बॉम्ब वहां पे पड़े हैं. डॉक्टर सलीम जो हमारे हेल्थ डिपार्टमेंट के सीनियर क्लर्क हैं, उनकी गाड़ी डैमेज हुई है. उनका नया मकान है. फ्रंट का जो व्यू है उसका डैमेज हो गया है. एक हमारे चाचा जान हैं जो जिनको चल्ला भाई कहते हैं, जहूर अहमद उनका नाम है, ठेकेदार मोहम्मद खान जी के बेटे हैं. उनका वो मकान है, बेचारे कुछ काम नहीं करते हैं. एक बम उसके ऊपर पड़ा है. इनके 12-15 बम यहाँ हमारे 100 डायामीटर के अंदर ही पड़े हैं. मैं पूरा का पूरा वॉच कर रहा था. सारी फैमिली मुझे पकड़ रही थी, क्यों मर रहे हो, कहाँ जा रहे हो. मैं ये बात कर रहा था कि ये बम कहां से आ रहे हैं और जा कहां रहे हैं. कहीं पे कोई बम नहीं पड़ा है. सारे के सारे बम आप देख लो. 1 घर, 2 घर, 3 घर, वो सामने 4 घर, पीछे हमारा 5 घर. इन 5 घरों के ऊपर पूरी की पूरी बॉम्बिंग हुई है. सारे का सारे मकान डैमेज हो चुके हैं, कोलैप्स हो चुके हैं. और रात भर हमारे बच्चों की बुरी हालत रही है. हमने उनको बड़ी मुश्किल से कंट्रोल करके कहीं सेफ दाएं बाएं रखा है. जब सुबह मैं 4 बजे निकला, मैंने अभी तब भी मुझे कोई नहीं जाने देता था. तब भी मैंने एक एक घर को वॉच किया, सब घरों को देखा, सबको बताया सबका इतना डैमेज हो चुका है. सब्र करो, बैठ जाओ. अब ये हुकूमत के काम है. हुकूमत जाने और दूसरी हुकूमत जाने. हमने अपनी हुकूमत का साथ देना है. अपनी हुकूमत के लिए, अपने मुल्क के लिए हमारा सब कुछ डैमेज हो गया है. हमें इस चीज की कोई परवाह नहीं है. कम से कम एक ही बार हो जाए तो ये खेल खत्म हो जाए.
ताकि बार बार किसी दूसरे का नुकसान ना हो। बार बार ये जो हमले होते हैं, जिसमें पुलवामा हो गया, जिसमें ये पहलगाम हो गया, ये रोज के पहलगाम यहाँ पे ना बने, ये रोज के पुलवामा यहाँ पे ना बने, ये रोज के आर पार की ये जो टेररिज्म चल रहा है, हम इसको नहीं देखना चाहते हैं। मेरी 63 बरस उम्र हो गई है। రైట్, ఇక్కడ పూంచ్, రాజౌరి, ఉరివి ఈ సెక్టార్ లో బాంబు దాడులు జరిగాయి కదా. అక్కడ ప్రత్యక్షంగా బాంబు దాడులని, బాంబింగ్స్ ని పాకిస్తాన్ వైపు చూడండి, ఆ బాంబులను ఎదుర్కొన్నటువంటి ఆ వ్యక్తి ధైర్యం చూడండి. అక్కడ చూస్తూ ఉంటే పెద్ద నడకని ఏం మాట్లాడుతున్నారు తెలుసా? ఇటువంటి బాంబింగ్లు గతంలో కూడా జరిగాయి, మా దగ్గర కూడా జరిగింది. కానీ ఇక్కడ జరిగేటువంటి ఘటనతో పాకిస్తాన్ అంతు తేల్చాల్సిన అవసరం ఉంది. మేమంతా సిద్ధంగా ఉన్నాం, మేము మన ఆర్మీకి సపోర్ట్ గా నిలుస్తాం. ఇది ఆ పెద్ద ఆయన చెప్తున్న మాటలు. చూసారు కదా, పాకిస్తాన్ ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడినా, పాకిస్తాన్ ఎంత తీవ్రంగా బాధించినా, బాధింపబడినా, ఏం చేసినా కూడా కనీసం ఒక పెద్ద ఆయన, ఒక చిన్న పిల్లవాడి ఆ ధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేకపోతున్నారు, కనీసం దాన్ని టచ్ చేయలేకపోతున్నారు. ఇది భారత పౌరులంటే, ఇది మన భారతీయులంటే, ఇది మన భారత ప్రజలంటే. జై భారత్, మేరా భారత్ మహానాదాలతో దేశవ్యాప్తంగా నినాదాలు కొనసాగిస్తున్నారు కదా. ఇటువంటి ధైర్యం, స్థైర్యం అందరిలో ఉంది కదా. ఒకసారి డెఫినెట్గా మన ఆర్మీ పక్షాన్ని నిలబడాల్సిన అవసరం ఉంది. ఆర్మీ సపోర్ట్గా, మద్దతుగా, ఆర్మీకి పైన గౌరవం, బిలీఫ్తో ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్, మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, ఏంటి మరోసారి అటు ఇండో పాక్ బార్డర్ వెంట సరిహద్దుల్లో ఈ దాడులు కొనసాగిస్తున్నారు? సో బేసిక్గా ఎల్ఓసి వెంట సిమ్లా అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఆ అగ్రిమెంట్ని బ్రేక్ చేశారనుకోవచ్చు. సో ప్రజెంట్ ఏకంగా ఇండో పాక్ బార్డర్లో కూడా పాకిస్తాన్ ఇటువంటి దాడులకు పాల్పడుతోంది అని అంటే డెఫినెట్గా వార్కి సిద్ధంగా ఉంది. వార్కి మేము కూడా రెడీ అన్నట్టుగానే భావించినట్టుగా వాళ్ళు దాడులకు పాల్పడుతున్నారు. ఏకంగా ఒక సివిలియన్ మరణించారు, మరికొంతమంది చాలా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? ఇంకా ఎక్కడ వరకు దారితీసే అవకాశం ఉంది? వార్కి ఇంకా ఎంత సమయం పట్టవచ్చు? నిజంగా ఆ సిచ్యువేషన్ వస్తే ఏ రకంగా ఉండబోతోంది? ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది? సో ఈ సిచ్యువేషన్ అంతా చూస్తుంటే ఏమనిపిస్తోంది? మనోజ్, డెఫినెట్గా పాక్ ఇండియా మధ్య ఏదైతే ఇప్పుడు కాల్పులు జరుగుతున్నాయో, అయితే పాకిస్తాన్కి తెల్లవారుజామున సర్జికల్ స్ట్రైక్ జరిగిన తర్వాత కూడా వాళ్ళ బుద్ధిలో ఎటువంటి మార్పు అయితే రాలా. కారణం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న కాల్పుల్లో కూడా ఉగ్రవాదులతో కలిపి పాక్ సైన్యం అక్కడ ఉన్న లోకల్ మీద దాడులు జరుపుతోంది, కాల్పులు జరుపుతోంది. అంటే డెఫినెట్గా పాకిస్తాన్కి ఉగ్రవాద సంస్థల్లో ఉన్న వాళ్ళ మధ్య ఉన్న ఐక్యత అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మనం చూసుకుంటే ఇప్పుడు రాజ్ కావచ్చు, పూంచి కావచ్చు, తర్వాత మరికొన్ని ప్రాంతాల్లో కూడా కంప్లీట్గా అక్కడ ఉన్న పాకిస్తాన్ సైన్యాలు ఎక్కడికక్కడ లోకల్గా ఉన్న వాళ్ళ మీద విశిక్షణారహితంగా కాల్పులు జరుపుతున్న పరిస్థితి. అసలు సివిలియన్స్ మీద కాల్పులు జరపడం అనేది ఎక్కడ కూడా ఏ ప్రపంచ దేశాల మధ్య యుద్ధం జరిగినా అటువంటి చర్యలు జరగవు డైరెక్ట్గా. కానీ ఇక్కడ పాకిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్కి తోడుగా ఉన్న టెర్రరిస్టులు కావచ్చు, వాళ్ళందరూ కూడా సాధారణ పబ్లిక్ మీద దాడి చేసే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా చూస్తున్నాం. అయితే ఆ దాడుల్ని భారత్ తిప్పికొడుతోంది, ఎరగతీస్తోంది అని చెప్పాలి. బేసిక్గా ఇది రాబోయే 2-3 రోజుల్లో పాకిస్తాన్కి మరోసారి మొదట ఈరోజు ఉదయాన్నే తెల్లవారుజామున నావీ రుచి చూపిస్తే ఇప్పుడు మాత్రం ఆర్మీ తన రుచిని పాకిస్తాన్కి చూపించబోతుంది. ఎలా ఉండబోతుంది మన ఆర్మీ దెబ్బ అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఓవరాల్ సబ్జెక్ట్లో ఉదయం నుంచి కూడా చూసుకుంటే కొంతమంది ఉదయం నుంచి 100 మంది దాకా చనిపోయిన టెర్రరిస్టుల్లో టెర్రరిస్ట్ నాయకులకి ఈరోజు సాయంత్రం 4 గంటల ఆ ప్రాంతంలో వాళ్ళందరికీ కూడా అక్కడ కర్మకాండలు జరుపుతున్న నేపథ్యంలో స్వయంగా పాకిస్తాన్ సైన్యమే వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ కర్మకాండల్లో పాల్గొంటున్న పరిస్థితిని కూడా మనం చూసాం. అంటే చాలా క్లియర్గా ప్రపంచం మొత్తం కూడా చూస్తోంది పాకిస్తాన్కి ఉగ్రవాదుల మధ్య జరుగుతున్న వాళ్ళకున్న సాన్నిహిత్యం కావచ్చు, ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ ఏ విధంగా పెంచి పోషిస్తోందో అనేది చాలా క్లియర్గా ఈ 2-3 సంఘటనలు చూస్తూనే చాలా క్లియర్గా అర్థమయ్యే పరిస్థితి అయితే ఉంది. సో ఏదేమైనా సరే పాకిస్తాన్కి బార్డర్లో కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో POPలో కావచ్చు, LOCలో కావచ్చు, తర్వాత వీటన్నిటిలో కూడా కొంత వాళ్ళ మధ్య జరుగుతున్న కాల్పులు ఎంత దూరం వెళ్తాయి, ఇది రాబోయే రోజుల్లో మరి రేపు ఎల్లుండిలో కూడా ఈ కాల్పులు ఎంత దూరం వెళ్తాయి, డైరెక్ట్ అటాక్కి భారత్ సిద్ధమవుతుందా లేదా అనే దాని మీద అయితే భారత్ ఇప్పటికి కూడా క్లియర్గా ఇందాక దోవెల్ కూడా క్లియర్గా ప్రపంచ దేశాలతో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడుతూ చాలా క్లియర్గా విషయం అయితే చెప్పారు. మేమైతే
ఏదైతే ఉగ్రవాదులు షెల్టర్ జోన్గా ఉన్నారో, ఎక్కడైతే వాళ్ళ స్థావరాలు ఉన్నాయో వాటి మీదనే దాడి చేశాం. లేదు మేము ఇంతటితో మాకేం ఇంకా తిరిగి కంప్లీట్గా చేయాలి, లేదు పాకిస్తాన్ నేలమట్టం చేయాలని ఎక్కడా లేదు. బట్ పాకిస్తాన్ కానీ తిరిగి ఉన్మాద చర్యలు కానీ పాల్పడితే మాత్రం దానికి డబల్ అంతా చేస్తామనేది క్లియర్గా చెప్పేశారు. ఆల్మోస్ట్ ఆల్ జాతీయ సలహాదారుడు క్లియర్గా వ్యవహారాన్ని ప్రపంచ దేశాల జాతీయ సలహాదారులతో కూడా క్లియర్గా దోవల్ ఈ విషయం చెప్పిన నేపథ్యంలో కొంత ఉద్రిక్తత ఇండియా ఎక్కడ వెనకడిగి వేసే పరిస్థితి లేదు అనేది అన్ని ప్రపంచ దేశాలకి క్లియర్గా చెప్పేసిన పరిస్థితుల్లో దాదాపుగా 7-8 ప్రపంచ దేశాలకి ఉన్న ఇంపార్టెంట్ లీడర్లందరికీ అక్కడ ఉన్న అధికారులకు కూడా దోవల్లో ఉదయం జరిగిన సందర్భం నుంచి కావచ్చు, ఉదయం జరిగిన అటాక్స్ గురించి అన్నిటి కూడా వివరంగా వాళ్ళకి చెప్పే ప్రయత్నం అయితే చేశారు. మరోవైపు ఇప్పుడు పాక్ ఇంకా లోకల్గా ఆర్మీ కొన్ని కాల్పులు జరుపుతోంది. టెర్రరిస్టులతో కలిపి ఈ కాల్పులు జరుపుతున్నారని అక్కడున్న లోకల్ వాళ్ళే చెప్తున్నారు. కాశ్మీర్ వాసులు క్లియర్గా ఏం చెప్తున్నారో మనం చూసాం. ఇప్పుడు మేము ఇట్లాంటి కాల్పులు ఇటువంటి బాంబులు చాలా చూసాం, కానీ ఈసారి మాత్రం పాకిస్తాన్కి మాత్రం చుక్కలు చూపిస్తాం. ఆ దశలో మాత్రం మేము ఇండియన్ ఆర్మీకి మద్దతుగా ఉంటాం. ఇటువంటి మా కుటుంబ సభ్యులు పోయినా కూడా ఇప్పటికే బాంబు దాడుల్లో తన కుటుంబ సభ్యుడు కూడా పూర్తిగా దెబ్బతిన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు అని కూడా చెప్తూనే అయినా కూడా మేము మాత్రం వెనకాడి వేసే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా భారత్ వైపే ఉండి మేము చేయాలనుకున్న మద్దతు ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కాశ్మీర్ వాసులు కూడా చెప్తున్న పరిస్థితి. అంటే కాశ్మీర్ వాసులు కూడా విసిగి వేసారిపోయారు. అంటే పాకిస్తాన్ చేస్తున్న ఈ దుశ్చర్యలు కావచ్చు, లేకపోతే వెనక నుండి నడిపించే ఇటువంటి ఖతర్నాక్ వ్యవహారాలు కావచ్చు, వీటన్నిటి మీద వాళ్ళు కూడా విసిగి వేసారిపోయిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చూసుకుంటే పాకిస్తాన్లో కూడా క్లియర్గా మొత్తం అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, మొత్తం ఏటీఎంల దగ్గర నిలబడుతున్న పరిస్థితి చూస్తున్నాం. మరోవైపు కొంతమంది నేరుగా హాస్పిటల్లోకి వెళ్ళిపోతున్నారు. కొందరు బంకర్లకి అక్కడ ఉన్న వాళ్ళ లోకల్గా ఏర్పాటు చేసుకున్న కొంత బంకర్లకి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఏదేమైనా జరుగుతున్న ఈ వారులో మాత్రం డెఫినెట్గా పాకిస్తాన్కి భారత్ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామనేది అన్ని ప్రపంచ దేశాలతో సహా ప్రతి ఒక్కరికి క్లారిటీలో ఉంది. ఆ క్లారిటీ దిశగానే భారత్ కూడా ముందుకు అడుగులు వేస్తుంది. పాకిస్తాన్కి అక్కడికక్కడ చుక్కలు చూపించే ప్రయత్నం అయితే చాలా సీరియస్గా చేస్తుందని చెప్పాలి మనోజ్. కృష్ణమోహన్, సో మొత్తం మీద ఇండో పాక్ సరిహద్దులో కూడా మరోసారి దాడులకు తెరలేస్తోంది పాకిస్తాన్. సో పెద్ద ఎత్తున 4 ప్రాంతాల్లో కూడా ఈ దాడులు కొనసాగిస్తుంది. పూంచ్, రాజౌరి, ఆ తర్వాత మరొక ప్రాంతాల్లో. మొత్తం మీద ఈ దాడులకు సంబంధించినటువంటి దాంట్లో పెద్ద ఎత్తున సివిలియన్స్ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఒకరు మరణించగా మరో 8 మందికి చాలా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. వారంతా ఆసుపత్రి పారయ్యారు. కానీ వారి స్థైర్యాన్ని మాత్రం దెబ్బతీయలేకపోతున్నారు. వారి యొక్క మనోధైర్యాన్ని ఏమాత్రం కూడా చేయలేకపోతున్నారు. ఇంతకైనా కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈసారి అక్కడ జరిగినటువంటి ఆ ఘటనలో, పహల్గామ్ దాడి ఘటనలో పాల్పడినటువంటి ఆ ఉగ్రవాద సంస్థల్ని, ఉగ్రవాదులని అంతమొందించండి, మేము ఆర్మీ పక్షాన ఉంటాం, మేము ఆర్మీకి మద్దతుగా ఉంటాం, మా గురించి ఆలోచించకండి అంటూ కూడా ఆ వారి మాటలు చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తోంది. ఒక భారతీయుడు కదా, ఆ మాత్రం తెగింపు, ఆ మాత్రం ధైర్యం ఉండదా మరి అనే రకం కూడా ఒకసారి అనిపిస్తోంది. ఏదేమైనా పూంచ్, రాజౌరి, ఉర్వీ సెక్టార్లో దాడులు కొనసాగుతున్నాయి. ఇంకా కూడా ఇండో పాక్ సరిహద్దుల్లో పాకిస్తాన్ దాడులు కొనసాగిస్తుంది. ప్రస్తుతం ఈ దాడుల తర్వాత అక్కడి నుంచి చాలా రియాక్షన్స్ అందుతున్నాయి. మరొక బాధితుడు ఎక్కడైతే ఈ బాంబింగ్ జరిగిందో ఆ చోట పూర్తిగా దృశ్యాలు చూడండి. పూర్తిగా శిథిలావస్థ చేరుకున్నాయి. ఆ ఇళ్ళన్నీ కూడా నీళ్ళ రాలిపోయాయి, శిథిలాలుగా మారిపోయాయి. చాలా ప్రాంతాల్లో ఇటువంటి సినారియో ఉంది. ఒకసారి అక్కడ స్థానికంగా ఈ బాంబు దాడులను ఎదుర్కొన్నటువంటి మన భారతీయుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. रात को सो रहे थे तो कुछ 1:04 में ये हादसा हुआ, तो हम बड़ी मुश्किल से यहाँ से निकले जान बचा के। वो भी हमारे आस पड़ोसी आए, हमें यहाँ से निकाला, बड़े भाई ने निकाल के हम दूसरे घर पे शिफ्ट हुए। नहीं तो हमारे बचने के कोई चांस नहीं थे। हमारा फर्स्ट पर कितना नुकसान हो गया, बहुत लॉस हुआ हमारा, तो हमने अपनी जानें बचा कर यहाँ से निकले। ये फर्स्ट बार ऐसे हादसा हुआ। तो अभी आप लोग कहाँ जा रहे हो? मतलब अब हम यहाँ से छोड़ना ही पड़ेगा, क्या करें, हम कहाँ जाएं, हमारा कोई है नहीं, अब आगे पीछे कहाँ जाएं, सोच रहे कि हम कहाँ जाएं निकाल। तो हम परेशान हैं, गवर्नमेंट से यही अपील करते हैं कि हम कब कहाँ जाएं, अब हमारा क्या होगा। గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.